పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ వేదిక కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ బండారు శ్రీనివాసరావు గారు పాడి పంటలు ఛానల్ కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే అమ్మా. వీరు వరి పంట నాట్లు వేసే విధానంలో వినూత్నమైన విధానాలు పాటిస్తూ మేలైన ఫలితాలు పొందుతున్నారు. వీరు సాగు చేసే విధానాల గురించి, వరి సాగులో వీరి అనుభవాల గురించి ఛానల్ ద్వారా తెలియజేయవలసిందిగా కోరుచున్నాను. వరి మా ఏరియాలో 2 సీజన్లోనూ ఎక్కువగా పండిస్తాం. తొలకరిలోను, దాల్వాలోను. మా ఏరియాలో నీరు సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ఎక్కువగా వరి పండించడానికి ఇష్టపడతా ఉంటారు. తొలకరిలో 1121 స్వర్ణ, అలాగే దాల్వాలో బొండాలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ముందు విత్తనాలని తొలకరిలో పచ్చిరొట్ట, జనుము అవి వేసి శుభ్రంగా దమ్ము చేసి రెడీగా పెట్టుకుంటాం. ఎక్కువ లోతు లేకుండా వరి నాట్లు అది వేసుకోవడానికి శుభ్రం చేసుకుని రెడీ చేసుకుంటాం. ముందుగా నారుమడి వేసుకుంటాం. నారుమడికి 1 ఎకరానికి వచ్చి 20 నుంచి 25 కేజీలు సుమారుగా విత్తనాలని శుద్ధి చేసుకుని నారుమడి వేసుకున్న తర్వాత వాటిని మళ్ళీ కట్టలు కట్టించుకుని చిన్న ట్రాలీ మీద ఏదో తీసుకుని వచ్చి అక్కడ బెంగాలీ వాళ్ళని లైన్ ద్వారా నాట్లు వేస్తారు. వేసిన తర్వాత పిండిలు వేసుకోవడానికి, పిచ్చిగారీ చేసుకోవడానికి, అంటే పురుగు మందులు అది కొట్టుకోవడానికి సౌలభ్యంగా ఉండడం కోసం 2 అడుగులు గ్యాప్ ఇచ్చి గాలిబాటలు వేస్తాం. ఇలా చేయడం వలన ఉపయోగం ఏంటంటే దుబ్బు కింద రాకుండా ఏపుగా చక్కగా ఒక లైన్ క్రమ పద్ధతిలో పెరుగుతుంది. ఆ పెరగడం వలన దిగుబడి ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంది. కొందరు ఏం చేస్తారంటే ఇలాగా గ్యాప్ ఇవ్వకుండా విత్తనాలని జల్లేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే గుబురుగా వచ్చేసి అక్కడ సరిగ్గా పంట పండదు. ఈ విధంగా 1 ఎకరానికి 20 నుంచి 25 కేజీల లోపల విత్తనాలు పడతాయి. ఈ బెంగాలీ నాట్లు సుమారు ఒక 5 నుంచి 6 ఉపయోగించుకుంటాం. వాళ్ళకి ఖర్చు 2,500 నుంచి 3,000 ఆ ఎకరానికి నాట్లు వేయడానికి ఖర్చు పెడతాం. బాగానే పండుతుంది. మాకు ఎకరానికి వచ్చి ఖర్చు 25,000 నుంచి 30,000 ఖర్చు అవుతుంది. ఈ విధంగా నాట్లు లైన్ పద్ధతి ద్వారా, బెంగాలీ నాట్ల పద్ధతి ద్వారా చేయడం వలన మాకు దిగుబడి ఎక్కువగా వస్తుంది. 35 నుంచి 38, 40 మధ్యలో వస్తుంది. అదే జల్లి వేయడం వలన దిగుబడి తగ్గిపోతుంది. అందుకు ఇది కరెక్ట్ పద్ధతి అని మేము పాటిస్తున్నాం. మా ఏరియాలో ఎక్కువగా తొలకరిలో సన్నాలు 1121 స్వర్ణ పండిస్తున్నాం. దాల్వాలో బొండాలు పండిస్తున్నాం ఎక్కువగా. ప్రభుత్వం సహకారం మాకు అన్ని విధాలా బాగానే ఉంది. కానీ ఇంకా కొంచెం ఎరువుల రేటు తగ్గిస్తే మా రైతుకు మరింత ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ బెంగాలీ నాట్ల వలన గాలి, వెలుతురు బాగుంటుంది. మొక్కలు చక్కగా పెరుగుతాయి. పురుగులకి పిచ్చిగారికి చేసుకోవడానికి బాగుంటుంది. పిండి మందులు జల్లుకోవడానికి చక్కగా అన్ని మొక్కలకి అందేట్టుగా జరుగుతుంది. దిగుబడి మామూలుగా చేసుకుంటేనేమో 28-30 వస్తుంది. ఇలా బెంగాలీ నాట్ల ద్వారా చేసుకోవడం వల్ల 35 నుంచి 40 మధ్యన మాకు దిగుబడి వస్తుంది. పిచ్చిగారీ చేసుకోవడం అనువుగా ఉండడం వల్ల పురుగులు తాకిడి కూడా తగ్గుతుంది. పంట బాగా పండుతుంది. బెంగాలీ వరి నాట్ల పద్ధతిలో మేలైన ఫలితాలు పొందవచ్చని ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములండి. ధన్యవాదము.